అనగనగా ఒక గ్రామంలో చంద్రన్న అనే ఒక వ్యాపారి ఉండేవాడు. చంద్రన్న మాటకారి. తన చమత్కారమైన మాటలతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టి తను ఆనందిస్తూ ఉండేవాడు. అలాంటి చంద్రన్న ఇంటికి ఒకరోజు రామన్న వచ్చాడు. చంద్రన్న గారు, ఒక 10,000 అప్పిస్తారా? పొలంలో ఎరువులు కొనాలి. పంట డబ్బులు చేతికి రాగానే మీ బాకీ తీర్చేస్తాను అని చంద్రన్నని అడిగాడు రామన్న. అయ్యో రామన్న, నిన్ననే వేరే వాళ్ళెవరో అడిగితే ఇచ్చేశాను. నా దగ్గర డబ్బులు లేవు, ఏమీ అనుకోకు అన్నాడు చంద్రన్న. సర్లే చంద్రన్న గారు, అనుకోవడానికి ఏముందిలే అని వెళ్ళిపోతూ ఉండగా, ఆగు రామన్న, నాకు ధన్యవాదాలు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు చంద్రన్న. ధన్యవాదాలు ఎందుకయ్యా అని అనుమానంగా అడిగాడు రామన్న. ఎందుకని అడుగుతావేంటి? నా దగ్గర డబ్బులు లేవు, నీకు ఇవ్వను అని చెప్పకుండా, ఒక 15 రోజుల తర్వాత నాకు బాకీ వసూలవుతుంది, ఆ డబ్బు నీకు ఇస్తానని చెప్పి, 15 రోజుల తర్వాత నువ్వు వస్తే ఇంకొక 2 రోజులు ఆగని చెప్పి, మరలా 2 రోజుల తర్వాత వస్తే, అయ్యో రామన్న, బాకీ వసూలు కాలేదు కానీ నువ్వు వేరే చోట చూసుకో అని అప్పుడు చెప్పి, నీ పంట పాడు చేయకుండా ఇప్పుడే చెప్పి నువ్వు వేరే వాళ్ళ దగ్గర చూసుకునేలాగా చేసి నీ పంట బాగా పండేలాగా చేశానా లేదా? అందుకే నాకు ధన్యవాదాలు తెలపాలి అన్నాడు చంద్రన్న. ఆ అని అయోమయంగా చూస్తూ అంతలోనే తేరుకుని, అలా అయితే మీరే నాకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి చంద్రన్న గారు అన్నాడు రామన్న. ఆ నేనెందుకు చెప్పాలి అని అనుమానంగా అడిగాడు చంద్రన్న. ఎందుకంటారేంటండి, మీ దగ్గర 10,000 అప్పు తీసుకోకుండానే వెళుతున్నానుగా. అలా కాకుండా మీ దగ్గర 10,000 తీసుకుని పంట డబ్బు చేతికి వచ్చిన తరువాత పంట సరిగ్గా పండలేదండి, ఈసారి పంట డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాలే అని చెప్పి, ఆ తరువాత సంవత్సరం కూడా పంట సరిగ్గా పండలేదని చెప్పి అప్పుడు కూడా మీ బాకీ తీర్చకుండా ఉండి, అలా కొన్నేళ్ల పాటు మీ బాకీ తీర్చకుండా, చివరికి నేను మీ బాకీ తీర్చలేనండి, ఏమీ అనుకోవద్దని మీ బాకీ ఎగ్గొట్టనందుకు మీరే నాకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామన్న. ఆ అని అనుకోని పరిణామానికి అవాక్కయ్యి చూడడం చంద్రన్న వంతయ్యింది.